అమెరికా ఉత్పత్తులను కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సంతకం చేశారు? ఏప్రిల్ 18న. H1B వీసా మార్పులు ఉత్తర్వుపై ఎవరు సంతకం చేశారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. H1B వీసా మార్పుల ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు సంతకం చేశారు? అమెరికా ఉత్పత్తులను కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ వీసా మార్పుల ఉత్తర్వుపై సంతకం చేశారు? H1B వీసా మార్పుల ఉత్తర్వుపై. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి ఎవరిని మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తారు? అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే. కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి మాత్రమే H1B వీసాలు ఇస్తారు? అధిక జీతం పొందే వారికి మాత్రమే. 2022 ఆసియా క్రీడలలో వీడియో గేమింగ్ను ఏ ఈవెంట్గా ప్రవేశపెట్టనున్నారు? మెడల్ ఈవెంట్గా. ఏ సంవత్సరం జరిగే ఆసియా క్రీడలలో వీడియో గేమింగ్ను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టనున్నారు? 2022 ఆసియా క్రీడలలో. 2022 ఆసియా క్రీడలలో ఏ గేమింగ్ను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టనున్నారు? వీడియో గేమింగ్ను. 2022 ఆసియా క్రీడలలో వీడియో గేమింగ్ను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టనున్నారు అనే విషయాన్ని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ OCA ఎప్పుడు ప్రకటించింది? ఏప్రిల్ 19వ తేదీన. 2022 ఆసియా క్రీడలలో వీడియో గేమింగ్ను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టనున్నారు అనే విషయాన్ని ఎవరు ఏప్రిల్ 19న ప్రకటించింది? ఆసియా ఒలింపిక్ కౌన్సిల్. 2022 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? చైనాలోని హౌంగుజ్లో. వచ్చే ఏడాది ఎక్కడ జరగనున్న ఆసియా క్రీడలలో వీడియో గేమింగ్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు? ఇండోనేషియాలో. చైనాలోని ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ ఏ గ్రూపుకు చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆలీబాబా గ్రూపుకు చెందిన ఆలీ స్పోర్ట్స్తో. ఆలీబాబా గ్రూపుకు చెందిన ఆలీ స్పోర్ట్స్ సంస్థ ఎన్నేళ్ల పాటు ఈ స్పోర్ట్స్కు స్పాన్సర్గా వ్యవహరించింది? 11 ఏళ్ల పాటు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం ఎవరు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు. ఏ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి ఎలా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? నేరుగా అప్పు తీసుకునేందుకు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన వేటి కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశీ రుణ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? నిధుల కోసం. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏ సంస్థల నుంచి నేరుగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? విదేశీ రుణ సంస్థల నుంచి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆమోదం తెలిపినట్టు ఎప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది? ఏప్రిల్ 19న. ఈ మార్గదర్శకాలు దేనికి దోహదపడతాయి? విదేశీ రుణ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా అప్పు తీసుకునేందుకు.
వీటికి ఎవరు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది? కేంద్ర కౌంటర్. వీవీఐపీ సంస్కృతిని పక్కన పెడుతూ ఎవరి వాహనాలపై ఎర్రబొగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా ఇతర వాహనాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతర వాహనాలపై ఎర్రబొగ్గలను తొలగించాలని ఎవరు నిర్ణయించింది? కేంద్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిశ్చయించింది? మే 1 నుంచి. మే 1 నుంచి వాహనాలపై ఎర్రబొగ్గలను తొలగించాలని కేంద్ర కేబినెట్ నిశ్చయించింది. ఎప్పుడు? ఏప్రిల్ 19న. వాహనాలపై ఎర్రబొగ్గలను తొలగించాలని నిశ్చయించిన కేంద్ర కేబినెట్ ఎవరికి ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది? అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలతో పాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే. ఇప్పటికే వీఐపీ వాహనాలకు బొగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి? ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు. బాబ్రీ మసీద్ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా మరో 16 మందిపై విచారణ కొనసాగించాలని ఎవరిని సుప్రీంకోర్టు ఆదేశించింది? సిబిఐని. బాబ్రీ మసీద్ కేసులో ఎవరిపై విచారణ కొనసాగించాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది? బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో సహా మరో 16 మందిపై విచారణ కొనసాగించాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాబ్రీ మసీద్ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో సహా మరో 16 మందిపై విచారణ కొనసాగించాలని సిబిఐని ఎవరు ఆదేశించారు? సుప్రీంకోర్టు. బాబ్రీ మసీద్ కేసులో ఏప్రిల్ 19న తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్నేళ్లలోపు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది? 2 ఏళ్లలో విచారణ పూర్తి చేయాలని. బాబ్రీ మసీద్ కేసులో ఎప్పుడు వెలువరించిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం 2 ఏళ్లలోపు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది? ఏప్రిల్ 19న. ఏ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని, అప్పటి వరకు న్యాయమూర్తిని బదిలీ చేయరాదని తీర్పులో పేర్కొంది? లక్నోలోని ట్రైబల్ కోర్టులో. ఇది బాబ్రీ మసీద్కు సంబంధించిన కేసు. లక్నోలోని ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని, అప్పటి వరకు ఎవరిని బదిలీ చేయరాదని తీర్పులో పేర్కొంది? న్యాయమూర్తిని బదిలీ చేయరాదని. లక్నోలోని ట్రయల్ కోర్టులో ఎటువంటి విచారణ జరపాలని తీర్పులో పేర్కొంది? రోజువారీ విచారణ జరపాలని. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ ఎవరు? కళ్యాణ్ సింగ్. బాబ్రీ మసీద్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు? రాజస్థాన్ గవర్నర్గా. కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా ఉన్నందున బాబ్రీ మసీద్ కేసు విచారణ నుంచి ప్రస్తుతం ఆయనకు ఏం లభించింది? మినహాయింపు లభించింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పైన బాబ్రీ మసీద్ కేసులో ఏం చేయాలని కోర్టు నిర్ణయించింది? విచారణ చేయాలని. బాబ్రీ మసీదును కరసేవకులు ఎప్పుడు కూల్చివేశారు? 1992 డిసెంబర్ 6న. ఎవరి ప్రోద్బలంతో బాబ్రీ మసీదును కరసేవకులకు కూల్చివేసినట్టు కేసులు నమోదయ్యాయి? బీజేపీ నేతల ప్రోద్బలంతో. బాబ్రీ మసీద్ కేసులో అద్వానీతో పాటు ఎంతమందిపై కుట్ర అభియోగాలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది? 21 మందిపై. బాబ్రీ మసీద్ కేసులో అద్వానీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను ఏ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది? అలహాబాద్ హైకోర్టు. బాబ్రీ మసీద్ కేసులో అద్వానీతో పాటు 21 మందిపై ఏ అభియోగాలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది? కుట్ర అభియోగాలను. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది? సుప్రీంకోర్టు.